ప్రభు యొక్క మహాఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరికీ, ముఖ్యంగా ఈ సంవత్సరం వరకు ఆయన కాపుదల భద్రతలో ఉండి, ఆయన సన్నిధిని అనుభవించి, ఆయన మేలుచే తృప్తిపరచబడి, ప్రతి విధమైన కీడులో తప్పించబడి, శ్రేష్టమైనటువంటి దినముల్లో ఉంచినటువంటి దేవునికి ప్రతి ఒక్కరూ ఎంతగానో స్తుతించవలసినటువంటి వారై ఉన్నారు. ఈ సంవత్సరం అంతట్లోనూ కూడా నువ్వు గాని గమనించుకున్నట్లయితే, నీ యొక్క మోటుతనం గురించి నువ్వు ఆలోచన చేయాలి. నీ మోటుతనం వల్ల, గ్రహించుకోలేనటువంటి స్థితి వల్ల, దేవుని హృదయానికి ఎంతగా గాయమైందనే దాని గురించి నువ్వు ధ్యానించాలి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానులతో సములైన వారెవరు? జరుగుబాటు భావమును ఎరిగిన వారెవరు? మనుషుల జ్ఞానం వారి ముఖమునకు తేజస్సునిచ్చును. దానివల్ల వారి మోటుతనం మార్చబడును. మనుషుల యొక్క జ్ఞానం ముఖానికి తేజస్సునిస్తూ ఉంది. దానివల్ల మోటుతనం కూడా మార్చబడుతుంది. ఈరోజు తేజస్సు అనేది అది ఎంతో ప్రకాశవంతంగా ఉంది. నిర్గమకాండము 40వ అధ్యాయము 35వ వచనంలో, యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘం మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను. కనుక ఈరోజు తేజస్సు అనేది, ప్రకాశవంతమైనటువంటి వెలుగు అనేది హృదయంలో నుంచి బయలుదేరాలి. శరీరంలో కాదు గాని హృదయంలో నుంచి ఆ తేజస్సు గాని నువ్వు సంపాదించుకున్నట్లయితే నువ్వెంతో ధన్యుడివి, ధన్యురాలివని ప్రకటించవచ్చు. కనుక దేవుడి యొక్క లేఖనాలను ధ్యానించడం వల్ల, దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేయడం వల్ల, ఆయన మాటలతో మన హృదయాన్ని నింపుకోవడం వల్ల అది ఎంతో మంచిది. ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆయన యొక్క తేజస్సు నీ మీద దిగి వస్తుందని, నీ పరిస్థితులన్నీ ఆ యొక్క వెలుగులో పారిపోతాయని నువ్వు తెలుసుకోగలగాలి. యేస్కేలు గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. యెహోవా మహిమ కెరూబులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను. మరియు మందిరము మేఘంతో నిండెను. ఆవరణమును యెహోవా తేజస్సుతో నిండిందాయెను. కానీ నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలంలో కూడా ఆయన సన్నిధిని కానీ నీకు తోడుగా ఉంటే ఎంత గొప్ప ధన్యత. రోమీయులకు రాసిన పత్రిక 3:23 వచన రీతిగా ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక ఆయన బలము ఆయన తేజస్సులో ఉంది. యెహోవా తేజోమహిమ యెహోవా మందిరంలో నిండుకొనగా ఆ మేఘమున్న ఏదో చేత యాజకులు సేవ చేయటం నిలవలేకపోయిరి. ఇంకా దుష్టుడెక్కడ నిలబడతాడు? పరిస్థితులు ఎక్కడ నీ మీద పెత్తనం చేస్తే ఆయన యొక్క తేజస్సు గారి నిలిస్తే ఎంత మహిమ ఎలా ఉంటుందో చూడండి. లోకసువార్త 2వ అధ్యాయము 8వ వచనంలో, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి ఎద్దుకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొద్దుగొడులతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని మీరు చూచుదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలములలో దేవుడికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. కనుక ఇది ఎంత గొప్ప కార్యం. ఆయన యొక్క మహిమను చూశారు, ఆయన తేజస్సును చూశారు. ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన తేజస్సు ప్రకాశించాలి. అది నీ హృదయంలో నుంచి రూపాంతరం చెందేలాగా ప్రకాశించాలి. నీ ఆలోచన తలంపులు రూపాంతరం చెందాలి. నీ క్రియలన్నీ కూడా చక్కపరుచుకోవాలి. కనుక నీ మోటుతనం వల్ల ఈ సంవత్సరం అంతా దేవుని ఎంతగానో నొప్పి కలిగించావు కానీ, ఇక ఆయన యొక్క జ్ఞానం నీ హృదయంలోకి చొచ్చుకొని పోయి నీకు తేజస్సునిచ్చి ఆయన్ని సంతోషంగా ఉంచేలాగా నువ్వు నిర్ణయాలు తీసుకొని ఆయన మార్గాల్లో పరిగెత్తేలాగా దేవుడిని కృప దయచేయనుగాక. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తుండగా నీ కృపా సమాధానం సమృద్ధిగా విస్తరింపజేసి ప్రతి హృదయం ఈ వైపు తిప్పబడినట్లుగా కృప నీవు నాయన. పరిస్థితులు బట్టి నాయన, ఐహిక విచారాలను బట్టి వెనక్కి తగ్గిపోకుండా ప్రభువా ముందుకు పరిగెత్తడానికి కావాల్సిన బలం అనుగ్రహించమని, వాళ్ళ కాళ్ళు లేడి కాలువల చేసి పరిగెత్తుట కృపతో నింపమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.